ఆచార్య, మీరు మా గురువు గారైన క్రీస్తుని బంధించే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. ఈ విషయంలో నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? వచ్చాడు తిన్నింటి వాసాలకు వచ్చాడు. అవును వెనకపోయిన తీగ కాలికి తగిలినట్లుగా మనము ఎవరి కోసమో వెతుకుతున్నామో ఆ వ్యక్తి మన చెందుకు రావడం మన అదృష్టం. నీవు ఆ క్రీస్తు అనుచరులలో ఒకరివి కదా. నీ మాటలు నమ్మశక్యమేనా? నీవు మమ్మ మోసగిస్తే నీకు మరణమే శరణ్యం. ఆలోచించుకోసమే నేను మా గురువు గారిని మీకు అప్పగించు. మీరు నాకు ఏమిచ్చారు? నేను కోరిన ధనము మీరు నాకు ఇచ్చేదరా? నీవు మాకు ఈ విషయములు సహాయపడే మీ గురువు గారి వయసును అనుసరించి ఈ ఏడాదికి ఒక్క 8 నాణ్యము చొప్పున 30 8 నాణ్యములు నీకు బహుమతిగా ఇచ్చడము. నీకు సమ్మతమేనా? సమ్మతమే ఆచార్య. నేను మాట మీద నిలబడే వ్యక్తిని. ఈ రోజు మీ సేవకులను నాతో పంపుము. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుందునో అతడే క్రీస్తు అనబడి యేసు. ఈ రోజు మీ సేవకులను సిద్ధముగా ఉంచాడు. మన ఒప్పందం ప్రకారం నువ్వు అడిగిన 30 వెండి నాణ్యములు ఇవిగో. జాగ్రత్త సుమే. ఎవరెక్కడ? బదులారా మీరు ఇతని నమ్మన వెళ్ళి క్రీస్తు అతని యేసును బంధించి పిలాతు మందిరములకు తీసుకుని రమ్ము.